అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవాది దేవుణ్ణి ఘనపరిచేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఎందుకనంటే ఆయన పాపరహితుడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు. కీర్తనకారుడు 145వ అధ్యాయం 1వ వచనంలో, రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను అంటున్నాడు. అయ్యా, నిన్ను ఘనపరుస్తాను, నిత్యము నీ నామమును సన్నుతిస్తాను. పరలోకములో దేవుని యొక్క దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానములతో నిత్యము కూడా దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, ఆయన నామమును ఘనపరుస్తూ ఉన్నాయి. మరి దేవాది దేవుడు మన జీవితాలలో అనేకమైనటువంటి మేలులు చేస్తున్నందుకు దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులంగా ఉండాలి. ఆయన మనల్ని పోషిస్తున్నాడు కనుక ఆయన ఘనపరచాలి. ఆయన మనకి ఆరోగ్యము దయచేస్తున్నారు కనుక ఘనపరచాలి. ఆయన మన అవసరాలు తీరుస్తున్నారు కనుక ఘనపరచాలి. సాతాను ప్రభావాల నుండి మనల్ని విడిపిస్తున్నారు కనుక మనం ఘనపరచాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. రోజు నిబిడల వరకు దినచర్య ప్రారంభిస్తూ ఉంటుంది. నిబిడలకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈ సంవత్సర కాలము అనేకమైనటువంటి మేలులతో వారిని నింపి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు బలపరచబడులాగున్న మీ సన్నిధితోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.